ఓవైపు నేపాల్ అభివృద్ధికి భారత్ అండగా నిలుస్తుంటే అక్కడి నాయకత్వం మాత్రం దౌత్య మర్యాదలను మంటగలుపుతుంది. భారతదేశం నుంచి భారీ సహాయం పొందుతున్న భారత విదేశాంగ కార్యదర్శిని కలవడానికి నిరాకరించిన నేపాల్ ప్రధాని యొక్క అహంకారానికి నిదర్శనం. కైలాష్ మానస సరోవర్ మార్గం మరియు లిపుకేల్ సరిహద్దు వివాదంపై చర్చల కోసం వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని కలవడానికి నేపాల్ ప్రధాని బాలెన్ షా నిరాకరించడం ఇప్పుడు పెద్ద దౌత్యపరమైన దుమారానికి దారితీసింది. ఆర్థిక సహాయం, వాణిజ్యం, ఇంధన సరఫరా మరియు విపత్తు సహాయం కోసం నేపాల్ పూర్తిగా భారత్ పైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలని నేపాల్ అభివృద్ధి కోసం భారత్ కేటాయిస్తుంది. ఇంత సహాయం చేస్తున్న నేపాల్ ప్రధాని ఇలా వ్యవహరించడం పట్ల భారత్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాము నేరుగా భారత ప్రధానితోనే మాట్లాడతామని, విదేశాంగ కార్యదర్శితో కాదని వారు భీష్మించుకున్నట్లు సమాచారం. నేపాల్లోని అంతర్గత రాజకీయాల కోసం భారత్ వ్యతిరేక నినాదాలను వాడుకోవడం అక్కడ ఎక్కువైంది. గ్రేటర్ నేపాల్ పేరుతో భారత భూభాగాలను తమ మ్యాప్ లో చూపించడం వంటి చర్యలు దౌత్య సంబంధాలను దెబ్బతీస్తున్నాయి. భారత్ ఇప్పటికీ సంయమనం పాటిస్తూ నేపాల్ తో మనకున్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను గౌరవిస్తున్నప్పటికీ పొరుగు దేశాల ఈ వైఖరి ఇప్పుడు ఒక చర్చానీయాంశంగా మారింది.